హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దసరా షాపింగ్ వీడియో చూపిస్తున్నానండి. ఈ షాపింగ్ మేము దిల్షనాలో శ్రీ వత్సాలయ షాప్లో చేసామండి. షాప్ వచ్చేసి అంజలి గలీలో ఉంటుంది కదా, సో మేము అక్కడికి వెళ్ళి చేసాము. మీకు ఈజీగా అడ్రస్ దొరికిపోతుంది. అండ్ ఆల్సో ఈ డ్రెస్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ ఇది చున్నీ అండ్ దిస్ ఇస్ ప్యాంట్, లెగ్గిన్ వచ్చేసిందండి. సో నేనైతే ఈ డ్రెస్ని XXL సైజులో సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్సెల్ సైజెస్ XXL ఏ సైజులైనా అక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఈ క్లాత్ వచ్చేసి చాలా థిక్గా ఉందండి, మంచిగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఇంత థిక్ లెగ్గిన్స్ చాలా తక్కువగా డ్రెస్సెస్కి వస్తాయి. అండ్ ఇది XXL సైజ్ కదా, సో ఈ ప్యాంట్ వచ్చింది. చాలా బాగుంది, క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లెంత్ కూడా కొన్ని డ్రెస్సెస్కి మన లెంత్ చాలా తక్కువగా ఉంటాయి ప్యాంట్స్ అనేటివి. అండ్ సపరేట్గా లెగ్గిన్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, బట్ దీనికి అవసరం లేదు. చాలా బాగుంది ఈ లెగ్గిన్. అండ్ చున్నీ కూడా చాలా బాగా వచ్చిందండి. నాకు ఈ చున్నీ చాలా నచ్చింది. యాక్చువల్లీ చున్నీ చూసి నేను డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు టోటల్గా ఈ చున్నీ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా చున్నీ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. మనం వేసుకుంటే కదా అది కంఫర్ట్గా ఉంటుందండి. కొన్ని డ్రెస్సెస్కి చున్నీ చాలా లెంత్ తక్కువగా వస్తుంది కదా, సో బట్ దీనికి ఆ ప్రాబ్లం లేదు. మనం వేసుకున్నా కూడా మంచి కవర్ అయ్యేటట్టు ఇది చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సైడ్స్ పట్టి కూడా ఇచ్చారు వర్క్ తోటి. ఈ చున్నీస్ వేసుకోవడం వల్ల మనకు అనేది కొంచెం డ్రెస్సెస్కి బాగా లుక్ వస్తుంది. అండ్ మధ్యలో బీడ్స్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా, లుక్ చాలా బాగుంది చున్నీది. మోస్ట్లీ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ లెంత్ కూడా చున్నీది చాలా బాగా ఉంది. సో చూసారు కదా, ఇది చున్నీ అండి. సో టోటల్ డ్రెస్ వచ్చేసి ఇది. అండ్ ఫినిషింగ్ వర్క్ మాత్రం బీడ్స్ది చాలా నీట్గా ఉందండి. ఇది త్వరగా ఊడిపోయేటట్టు అయితే లేదు. మనం ఎన్ని వాషెస్ చేసినా, నార్మల్ వాష్ చేసినా ఇవి చాలా మంచిగా ఉంది వర్క్ కూడా. అండ్ మధ్యలో మిర్రర్ వర్క్ ఇచ్చారు. సో లాస్ట్లో కొంచెం చిన్న పట్టీలాగా లేస్ ఇచ్చారు ఎల్లో కలర్లో. సో చూసారు కదా, ఈ పట్టీకి టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 1852 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను, లైట్ రెడ్ కలర్. సో మీకు టోటలీ డ్రెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఓపెన్ చేసి. అండ్ దీనికి చున్నీ వచ్చేసి బాగానే ఇచ్చారు. అండ్ ప్యాంట్ కూడా లెగ్గిన్ ఇచ్చారు. ఈ లెగ్గిన్ వచ్చేసి నార్మల్ ఉందండి, అంత థిక్ లేదు, బట్ షైనీ లెగ్గిన్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చింది. చూపిస్తాను క్లియర్గా. సో చూడండి, నార్మల్ ఉంది. యాక్చువల్లీ ఇది చాలా లాంగ్ డ్రెస్ అండి, చాలా లాంగ్ లెంత్. సో మనకి ప్యాంట్ కవర్ అయిపోతుంది, ప్యాంట్ అసలు కనిపించదు. సో చూసారు కదా, ఇది కొంచెం థిన్ ఉంది, అంత థిక్ లేదు. సో పర్లేదు, నాట్ బ్యాడ్ ప్యాంట్ అయితే. అండ్ బాగానే చున్నీ ఇచ్చారు. ఈ చున్నీ చాలా బాగా వచ్చింది. సో వర్క్ కూడా చాలా బాగా ఉంది. సైడ్స్కి కూడా లేసేసారు. అండ్ హ్యాంగింగ్స్ కూడా సైడ్స్కి ఇచ్చారు. సో చూసారు కదా, ఇలా హ్యాంగ్స్ ఇచ్చారు సైడ్స్కి, 4 సైడ్స్ హ్యాంగ్స్ ఇచ్చారు. లుక్ చాలా బాగుంది. నాకు కలర్ కూడా చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, లేస్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో దిస్ ఇస్ ది చున్నీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మీకు టోటల్గా ఎలా ఉందో చూపిస్తాను. ఇది డ్రెస్ వచ్చేసి చాలా లాంగ్ లెంత్ అండి. అండ్ ఇది చాలా హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది నాకు సెట్ అవుతుంది కాబట్టి నేను తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ డ్రెస్ ఉంది. అండ్ మధ్యలో స్మాల్ బుట్టి వర్క్స్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ లక్ష్మీదేవిది ఉంటాయి కదండి, కాయిన్స్ లాంటి సెట్స్, అది వచ్చిందండి దీనికి లుక్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో జరీ బూటీ వర్క్ వచ్చింది లైట్గా. సో
మిర్రర్ వర్క్ కూడా వచ్చింది రెడ్ కలర్లో. సో టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1952 రూపీస్ అండి. 1952 రూపీస్. సో మీకు క్లియర్గా చెప్తున్నాను, శ్రీ వత్సాలయ షాపింగ్లో తీసుకున్నాము. మాకైతే రీజనబుల్గా అనిపించింది. చాలా గేరా ఉందండి. డ్రెస్ మాత్రం చాలా బాగా ఉంది, కంఫర్ట్గా ఉంది, వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంది. మనకు ఎక్కువగా కంఫర్ట్ ముఖ్యం కాబట్టి ఇదైతే చాలా లాంగ్ లెంత్ డ్రెస్, వేసుకున్నప్పుడు ఇది చాలా కంఫర్ట్ ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా టోటల్ డ్రెస్. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఎల్లో కలర్లో తీసుకున్నాను. ఈ టాప్ నేను రెగ్యులర్ వేర్ కోసం తీసుకున్నానండి. సో ఈ టాప్ వచ్చేసి 500 అండి కాస్ట్ వచ్చేసి. సో ఇది రెగ్యులర్ వేర్కి మనం నార్మల్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అన్నట్టు నేను తీసుకున్నాను. అండ్ దీనికి బటన్స్ వచ్చాయి అండ్ ఆల్సో హ్యాండ్స్కి కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇలా మనం వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా స్మూత్ క్లాత్స్ని సెలెక్ట్ చేసుకుంటానండి. సో చూసారు కదా టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ 500 నాకు రీజనబుల్ అనిపించింది. సో నేను ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదా ఇది టోటల్ డ్రెస్. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి మా పిల్లలవండి, పాపకి అండ్ బాబుకి తీసుకున్నాను. ఇవి కూడా అదే గల్లీలో తీసుకున్నానండి. అండ్ ఒక షాప్ అని పర్టికులర్గా నేను చెప్పలేను, ఎందుకంటే నేను పిల్లలకి 3-4 షాప్స్ వెళ్ళి చూశాను. సో ఒక షాప్లో ఇవి దసరావి అండ్ నార్మల్ వేర్వి తీసుకున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్, లైట్ పింక్లో వచ్చింది. సో చూసారు కదా ఈ వర్క్ చాలా నీట్ అండ్ బీచ్ వర్క్ తోటి వచ్చింది. అండ్ ఇది చాలా కంఫర్ట్గా ఉందండి. లోపల క్లాత్ కూడా మనం వేసుకుంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. సో నెక్ వర్క్ కూడా చూసారు కదా స్టోన్స్ వర్క్ తోటి చాలా నీట్గా ఉంది. అండ్ ఈ కలర్ అంటే మా పాపకు కూడా చాలా ఇష్టం. అండ్ గర్ల్స్కి లైట్ పింక్ కలర్ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి ఇది చాలా బాగా నచ్చింది మా పాపకి. అండ్ నెట్ వచ్చేసి చూసారు కదా నార్మల్ నెట్ ఇచ్చారు. అండ్ పిల్లలకి ఇలా ఉంటేనే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు, హెవీగా ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి సో నెట్టెడ్ ఉంటేనే బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటమ్ చూపిస్తాను. బాటమ్ క్రష్డ్ బాటమ్ ఇచ్చారు. సో చూసారు కదా ఈ బాటమ్ కూడా చాలా స్మూత్గా ఉందండి. అండ్ పిల్లలు వేసుకున్నా కూడా వాళ్ళకి కంఫర్ట్గానే ఉంటుంది. మనం పిల్లలకి ఎప్పుడు షాపింగ్ చేసినా చూడవలసినవి 2 అండి. ఫస్ట్ వచ్చేసి కంఫర్ట్ అండి. పిల్లలు వేసుకుంటే అది ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుందా, వాళ్ళకి ర్యాషెస్ వచ్చేలా ఉంటుందా అది చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కలర్, మోస్ట్లీ కలర్ ఉంటే బాగుంటుంది. నార్మల్ కలర్స్ కన్నా ఇలా వాళ్ళకి అట్రాక్ట్గా అయ్యే కలర్స్ చాలా బాగుంటుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ అండి. నాకు రీజనబుల్గా అనిపించింది. సో మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి మీరు దిల్షనాలో షాపింగ్ చేయండి. ఇలాంటి డ్రెస్సెస్ మనకి చాలా కనిపిస్తుంటాయి దిల్షనాలో. సో చూసారు కదా దీని లుక్ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి జీన్స్లో తీసుకున్నానండి, జీన్స్ కాటన్లో. అండ్ ఇది కూడా నేను నార్మల్ వేర్గా తీసుకున్నాను. మనం షాపింగ్ అలా వెళ్ళినప్పుడు పిల్లలకి ఈజీగా ఇది వేసుకోవచ్చు. అండ్ ఇలాంటి క్లాత్లో తీసుకున్నప్పుడు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, పిల్లలకి ఈజీగా ఇది వేసుకొని తీసుకెళ్ళచ్చు. అండ్ ఆల్సో దీనికి పాకెట్స్ వచ్చాయి. పాకెట్స్ ఉంటే ఇది పక్కా పిల్లల ఫేవరెట్ డ్రెస్ అయిపోతుంది. సో చూసారు కదా. అండ్ దీనికి నాట్స్ కూడా ఇచ్చారు. పాకెట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మనం జీన్స్ క్లాత్ తోటి ఏ డ్రెస్ తీసుకున్నా చాలా బాగా ఉంటుంది పిల్లలకి, బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కాటన్లో ఫ్రాక్ తీసుకున్నాను. సో చూసారు కదా
ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు 550 కాస్ట్ పడిందండి. సో 550 నాకు రీజనబుల్ అనిపించింది. బట్ ఇది లెంత్ చాలా బాగుంది అండ్ ఆల్సో థిక్నెస్ కూడా చాలా నీట్గా ఉందండి. చాలా ఉంది డ్రెస్ అనేది. సో మనం వాషబుల్గా యూస్ చేయొచ్చు. ఎంత వాష్ చేసినా ఇది క్లాత్ అనేది షింక్ అవ్వేటట్టు లేదు, కాటన్ కదా. సో నాకు ఇది నచ్చింది. మనం డైలీ వేర్కి యూస్ చేయొచ్చు పాపకి. సో క్లాత్ కూడా చాలా బాగుంది. సో లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ లోపల క్లాత్ కూడా మంచి లైనింగ్ తోటే ఇచ్చారండి. బాగుంది ఇది. సో టోటల్ డ్రెస్ ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ డ్రెస్ కూడా ఇది కూడా కాటనే అండి. సో ఈ డ్రెస్ వచ్చేసి కాస్ట్ సేమ్ 550 అండి. ఇది కూడా కాటన్ వేర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అండి మా బాబుకి 1.5 year old. యాక్చువల్లీ నేను మా బాబుకి ఎప్పుడు షాపింగ్ చేసినా సరే నేను కొంచెం లాంగ్ లెంత్ డ్రెస్సెసే తీసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళకి ఇవి డైలీ వేయలేం కాబట్టి బయటికి వెళ్ళినప్పుడే వేస్తాం కదా. సో వాళ్ళకి త్వరగా పొట్టిగా చిన్నగా అయిపోతాయి కాబట్టి నేను కొంచెం పెద్ద లెంత్లోనే డ్రెస్సెస్ తీసుకుంటాను. సో ఇలా వాళ్ళకి పెద్ద లెంత్ తీసుకోవడం వల్ల మంచిగా సెట్ అవుతాయి. లేకపోతే మనం 2 times 3 timesకే మనకి యూజ్ వస్తాయి. సో నేను ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, మా బాబుకి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ది బటన్స్ వచ్చేసి సైడ్కి వచ్చాయండి. సో మీకు టోటల్గా చూపిస్తున్నాను. సో చూసారు కదా, కటింగ్ కూడా కర్వ్గా వచ్చారు. అండ్ జీన్స్ వచ్చేసి బ్లూ కలర్. సో చూసారు కదా, ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ అండి ఇది. కట్ కూడా క్రాస్ మోడల్లో ఇచ్చారు. అండ్ బటన్స్ కూడా చాలా లుక్ బాగుంటుంది. పిల్లలకి ఇలా కొంచెం వెరైటీగా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ప్యాంట్ వచ్చేసి బ్లూ కలర్. సో నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. పిల్లలకి మనం అట్రాక్ట్ కలర్స్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి డైలీ వేర్ టీషర్ట్స్ అండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 450 అండి. సో చూసారు కదా, ఇది ప్యాంట్ వచ్చేసి చాలా బాగుంది, స్ట్రెచబుల్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ మనకు చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇలా వేస్తే చాలా క్యూట్గా ఉంటారు. సో నేను ఇది తీసుకున్నాను. అండ్ టీషర్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్. మనం పిల్లలకి కొంచెం డార్క్ కలర్ సెలెక్ట్ చేస్తేనే చాలా బాగుంటారు. సో క్యూట్గా ఉంటారు కాబట్టి నేను ఇది డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదా, టోటల్గా డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది. వాషబుల్ తీసుకుంటే బెటర్ కాబట్టి నేను టీషర్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 టీషర్ట్స్ తీసుకున్నానండి. అండ్ సో చూసారు కదా, ఒక్కొక్క టీషర్ట్ వచ్చేసి 250 రూపీస్ పడింది నా కాస్ట్. అండ్ ఒకటేమో యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ ఒకటేమో గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఈ టీషర్ట్. ఇది నార్మల్ వేర్కి తీసుకున్నానండి. అండ్ మెయిన్ పర్టికులర్గా మనం పిల్లలకి వేసేటప్పుడు బనియన్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బనియన్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఏ డ్రెస్ వేసినా ఈజీగా ఉంటుంది. ఈ కుర్తీస్ ఇలా షర్ట్స్ మోడల్స్ వేసినప్పుడు బనియన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి షర్ట్స్ కుచ్చుకోవడము ఇలా లేకుండా ఉంటుంది కాబట్టి నేను బనియన్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది అనదర్ షర్ట్, టీషర్టే అండి. ఇది జస్ట్ కోట్ టైప్ మోడల్, కోట్ కాదు అటాచ్డ్ కోట్, జస్ట్ లుక్ వైజ్ అలా ఉంది కోట్ లాగా. అండ్ ఇవి బనియన్స్ కూడా తీసుకున్నాను. సో చూసారు కదా, ఇది నా షాపింగ్ అండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.